just wanted to have a look and if you come. బీసీ రిజర్వేషన్లను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటుందని సిపిఎం నేతలు విమర్శించారు. బీసీ బిల్లును గవర్నర్ ఆమోదించకపోవడాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ని కూడా కేంద్రం అడ్డుకుంటోందని మండిపడ్డారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని, రాష్ట్రంలో మద్దతిస్తూ కేంద్రంలో అడ్డుకుంటుందని అన్నారు. బీసీ రిజర్వేషన్లపై నెల 17న చలో రాజ్ భవన్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే 18వ తేదీన బీసీ జాక్ బంద్ కు మద్దతుగా అన్ని మండల కేంద్రాల్లో సిపిఎం నిరసనలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అట్లాగే మిగతా కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రంలో ఈ బంద్కు మద్దతు ఇవ్వడం అనేటటువంటిది తెలియజేస్తున్నట్టుగా పత్రికల్లో వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఈ కేంద్రంలో బీజేపీ అడ్డుకుంటుంది అనేటటువంటి విషయాన్ని, దానికి వ్యతిరేకంగా పోరాడాలంటే రాష్ట్రంలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. అఖిలపక్ష మార్గంలో కేంద్ర ప్రభుత్వంతో పోరాడడానికి రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఆ రకమైనటువంటిది కాకుండా మిగతా విషయాలంతా కూడా బాగా చేస్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేసేటటువంటి దాంట్లో ఐక్య పోరాటానికి ముందుకు రావడం లేదు. దానివల్ల బలమైనటువంటి పోరాటాలు రాక కేంద్రం మీద ఒత్తిడి సరిపోక ఆ బీసీ రిజర్వేషన్లు ఆగుతున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికైనా సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని బట్టి, హైకోర్టు చెప్పిన దాన్ని బట్టి స్ఫూర్తిగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బాధ్యతని స్పష్టమవుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని కేంద్రంతో పోరాటానికి సన్నద్ధం కావాలి. ఆ రకమైనటువంటి పద్ధతుల్లో రాష్ట్ర ప్రభుత్వం వివరిస్తే సిపిఎం పార్టీ స్పష్టమైన వైఖరి తీసుకోకుండా బీసీలు వాళ్ళు న్యాయమైంది కాబట్టి మేము మద్దతు ఇస్తున్నాం అనే పాజిటివ్ కామెంట్ చేస్తూనే దీన్ని అడ్డుకుంటూ వాళ్ళు శత్రువులను గుర్తించకుండా అయోమయంలో ఉన్నారనేది సిపిఎం పార్టీ యొక్క అభిప్రాయం. ఇప్పుడు ఎస్సీ గారు చెప్పినట్టుగా దీనికి ప్రధానమైన అవరోధం బీజేపీ కేంద్ర ప్రభుత్వం. కాబట్టి ఆ కేంద్ర ప్రభుత్వం యొక్క పక్షపాత వైఖరికి నిరసనగా ఈ బంద్ జరగాలి. ఆ విధంగా పిలుపు ఇవ్వాలని చెప్పి మేము బీసీ నేతలను కోరుతున్నాం. ఆ విధంగానే మేము బంద్లో పాల్గొంటాం. ఆ రకంగా ఆ నేతలతో అంటే బీజేపీ ఉన్న వేదికలలో మేము పాల్గొనే సమస్య లేదు. బంద్ కార్యక్రమంలో కూడా అదే మేము సపరేట్గా మా నినాదాన్ని సపరేట్గా ఇస్తాం, సపరేట్ కార్యక్రమం చేస్తాం. బంద్ జరగడం కావాలని బీజేపీ వ్యతిరేకంగా ఈ బంద్ నిర్ణయం రూపం ఉండాలని చెప్పి మేము ప్రజలకు కోరుతాం. అదే సమయంలో రాష్ట్రం ఎన్నికలకు సంబంధించి